హెచ్డిఎఫ్సి ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ 50. హెచ్డిఎఫ్సి ఎంత పెద్ద కంపెనీనో ఒక చిన్న ఇలిస్ట్రేషన్ ఇస్తా వినండి. ఫస్ట్, మార్కెట్ క్యాపిటలైజేషన్. మన ప్రతి గల్లీలో ఉండే ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11 lakh crores, బట్ హెచ్డిఎఫ్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అట్ ఇట్స్ పీక్ 16 lakh crores, which is 1.5 times than SBI. Nifty 50లో హెచ్డిఎఫ్సి కంట్రిబ్యూషన్ 11%. అంటే 7,000 ప్లస్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్న ఇండియాలో టాప్ 50 కంపెనీస్ని తీసుకుంటే నిఫ్టీ 50 అవుతుంది. ఈ నిఫ్టీ 50లో 11% కంట్రిబ్యూషన్ ఓన్లీ హెచ్డిఎఫ్సి, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఫర్ ఏ కంపెనీ. దీని తర్వాత ఐసిఐసి 9%తో ఉంది, ఎస్బీఐ 3%తో ఉంది. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి కంట్రిబ్యూషన్ 18+%. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది హెచ్డిఎఫ్సి ఎంత పెద్ద బ్యాంక్ అనేది. సో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 16 lakh crores నుంచి 11 lakh crores కి ఎలా పడింది? 2023లో హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మధ్య జరిగిన మెర్జరే దీనికి కారణమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1977లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అని స్టార్ట్ అయింది. ఇది హౌసింగ్ లోనింగ్ ఇచ్చేది. దాని తర్వాత మెల్లగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్టార్ట్ అయింది. తక్కువ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బలమైన మేనేజ్మెంట్తో పీపుల్లో ఒక మంచి ఆదరణ పొందింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే క్వాలిటీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ట్రస్ట్ అనే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తయారైంది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. 2023లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1973 అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ జరగడం జరిగింది. మెర్జర్ అంటే రెండు కంపెనీలు కలిసి ఒకే కంపెనీగా ఫామ్ అయ్యి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. సో 2023 నుంచి మార్చ్ 2026 వరకు అంతా సరిగ్గానే జరిగింది. అట్లీస్ట్ అంత సరిగ్గానే జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మార్చ్ 2026లో చైర్మన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అతను చక్రవర్తి రిజైన్ చేశారు. రిజైన్ చేస్తూ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఒకే రోజులో స్టాక్ చాలా % డౌన్ అయింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, హెచ్డిఎఫ్సిలో ఏవైతే ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో అవి నా వాల్యూస్ అండ్ ఎథిక్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి అతను రిజైన్ చేశారు. ఇమాజిన్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఇన్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ చైర్మన్ వచ్చి మా కంపెనీలో ప్రాక్టీసెస్ నాకు నచ్చట్లేదు అని చెప్పి రిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఎక్కువ కాలం కొనసాగకూడదని కోరుకుందాం, కానీ హెచ్డిఎఫ్సి ఫ్యూచర్ అంతా దీని మీద ఆధారపడి ఉంది. బట్ జెన్యూన్గా హెచ్డిఎఫ్సిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్, కాసా రేషియో, కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఏ బ్యాంక్ అయినా సరే లోన్స్ ఇవ్వాలంటే వాళ్ళకి కొన్ని డిపాజిట్లు ఉండాలి. సో ఈ డిపాజిట్స్ కరెంట్ అకౌంట్స్ నుంచి, సేవింగ్స్ అకౌంట్స్ నుంచి వస్తాయి. మిగిలిన అకౌంట్స్ నుంచి కూడా వస్తాయి, కానీ ఈ 2 అకౌంట్స్ నుంచి వచ్చే డిపాజిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఇస్తారు. అదే వాళ్ళు ఇచ్చిన లోన్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్, వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్, ఈ మధ్య ఉన్న మార్జినే వీళ్ళు ప్రాఫిట్స్. సో వాళ్ళ కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు లోన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డిపాజిట్స్ లేకుండా జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదొక ప్రాబ్లం. ఇది కాకుండా ఏదైతే ఎక్స్ చైర్మన్ అతను చక్రవర్తి మెన్షన్ చేసినట్టు కొన్ని ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, అవి అతని వాల్యూస్ అండ్ ఎథిక్స్ కి ఆపోజిట్ గా ఉన్నాయి. అతను వేడిని దృష్టిలో పెట్టుకున్నాడో తెలియదు, కానీ కొంతకాలం తర్వాత మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఉన్న డీల్ బయటకు రావడం జరిగింది. అసలు ఈ డీల్ ఏంటంటే, ఈ ఎంఎస్ఆర్డిసి డిపాజిట్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంచమని, దానికి బదులుగా వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తామని ఒప్పుకోవడం జరిగింది, విచ్ ఇస్ 6.01%. బట్ ఆర్బీఐ బ్యాంక్స్ అన్నింటినీ కాంపిటేటివ్ గా ఉంచడానికి కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది. అవేంటంటే, ఇంట్రెస్ట్ రేట్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ దాటిన తర్వాత ఇవ్వకూడదు. సో ఇంట్రెస్ట్ రేట్ కి ఆర్బీఐ ఒక లిమిట్ పెడుతుంది. కానీ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఎంఎస్ఆర్డిసికి ఏదైతే ఒప్పుకుందో 6.01%, అది ఆర్బీఐ గైడ్ లైన్స్ కన్నా చాలా ఎక్కువ. ఇటువంటి అనైతికల్ అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ జరగడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ చాలా తగ్గడం జరిగింది. బట్ స్టిల్ హెచ్డిఎఫ్సి అనేది నిఫ్టీ 50లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో మేజర్ చంక్ కంట్రోల్ చేస్తుంది. ఫ్యూచర్ లో హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తే ఇది చాలా తొందరగా కోలుకోవచ్చు. ఇది బేసిక్ గా హెచ్డిఎఫ్సి స్టోరీ. మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ స్టార్టింగ్ లో ఉంది, మీ ప్రతి సబ్స్క్రైబ్ ఈ ఛానల్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.